నవంబర్ 2వ పక్షంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి వారం యావరేజ్గా ఉంటూ రెండవ వారం ఇబ్బందికర వాతావరణం, అంటే తిక్కమక్కలకి గురయ్యే అవకాశం, తప్పుడు వ్యక్తులతో మీరు చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సో నవంబర్ ఆఖరి వారం అంటే రెండవ పక్షంలో రెండవ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే ఈ వారం కొద్దిగా మీకు అంటే ఈ పక్షం మొత్తం కూడా దాదాపుగా కొంత గొప్ప ఫలితాలని లేవు. అధికస్య అధికం ఫలం, అంటే మీరు భగవంతుణ్ణి ఎంత ఆరాధన చేస్తే మీకు అంత ప్రయోజనం, భగవన్నామస్మరణత చేయగలిగితే అంత మీకు ప్రయోజనం. కాబట్టి ఇంకా మనకి 20వ తారీఖు వరకు మన కార్తీక మాసం ఉందిగా, కాబట్టి ఈ 5 రోజుల అంటే రెండవ పక్షంలో 5 రోజుల వరకు కనీసం మనకి కార్తీక మాసం ఉంది, సద్వినియోగం చేసుకోండి. నెగిటివ్ ఉన్న ఫలితాలని సానుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. నిరంతరం భగవన్ దీపదానం, వస్త్రదానం, చెప్పులు దానం, అన్నదానం, ధ్యాన దానం చేయండి. కాబట్టి అప్పుడు మీకు ఏమవుతుంది, నెగిటివ్ ఉన్నటువంటి ఫలితాలు కూడా పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ అంటే యావరేజ్ ఉన్న ఫలితాలు అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. పుణ్యబలాన్ని పెంచుకోవడమే జ్యోతిష్యం అంటే ఏమిటంటే పుణ్యబలాన్ని పెంచుకోవడం. రాహు బాలేడు, దుర్గమ్మని పూజించండి. చంద్రుడు బాలేడు, గౌరీదేవిని పూజించండి. కుజుడు బాలేడు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. బుధుడు బాలేడు, విష్ణుమూర్తిని పూజించండి. బృహస్పతి బాలేడు, శివుని పూజించండి. అలాగే శని బాలేడు, విష్ణుమూర్తిని పూజించండి. ఇలా అనేకమైనటువంటి గ్రహ సంచారయుక్తులు మనం చేసుకునే ధ్యానం. డబ్బుంది, జపము, తపము, హోమము, యజ్ఞం, యాగం చేయిద్దాం. అవి లేనప్పుడు అది మరి డబ్బులు లేవండి అనుకున్నప్పుడు ఒకటి, డబ్బులున్నా మేము అవసరంగా బాపురాలకి ఖర్చు పెట్టాం స్వామి అనుకున్నా ఒకటి, బీద వాళ్ళు కూడా దానం చేసేటువంటి శక్తి మాకు లేదు అనుకున్న ఒకటి, ఇలా ఏదన్నా అనుకున్నా సరే అటువంటి అనుకున్న ఒక్కటిలలో ఏది చేయకపోయినా సరే ధ్యాన దానం చేయండి, అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఏమిటండి వెటకారంగా మాట్లాడుతారు అనుకోకండి, మీరందరికీ కూడా సవ్యమైనటువంటి అనుకూలత ఫలితాలు పొందాలనే నేను ఈ విధంగా చెప్తాను తప్ప వెటకారంగా మాట్లాడేది లేదు. సరే, మన విషయానికి వచ్చేస్తే రెండవ పక్షంలో నవంబర్ మాసంలో మీకు మొదటి వారమే కొద్దిగా యావరేజ్గా ఉంటూ ఈ రెండవ పక్షంలో రెండవ వారం మీకు నష్టాన్ని, కష్టాన్ని, ఇబ్బందులు కలిగజేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, వాహన ప్రమాదము, జరుగుతున్నటువంటి వాహన ప్రమాదాలు, అగ్నికీలకలలో కూరుకుపోయేటువంటి ప్రమాదాలన్నీ కూడా మన యొక్క చోదకులు చేసేటువంటి తప్పులు పనులు జరుగుతాయి. ఏదో ఒకటి రెండో విషయంలో ఏదో సాంకేతికమైనటువంటి పొరపాట్లు ఇబ్బంది ఉండొచ్చు తప్ప హ్యాండ్ బ్రేక్ వేసి నడిపినా కొద్ది ఇబ్బంది ఉంటుంది, మద్యపానం చేసినప్పుడు ఇబ్బంది ఉంటుంది, వేగం 140 స్పీడ్ వెళ్ళా నష్టమే ఉంటుంది. చీకట్లో రోడ్డు నల్లగా ఉంటుంది ఒక ఆయన చెప్తుంటాడు, రోడ్డు నల్లగా ఉండకపోతే మరి ఎర్ర రంగేసి తెల్లగా చెప్పాలేమో. మరి ఆ నల్ల రంగు మీద బండి పడింది కాబట్టి ఆ బండి నల్లగా ఉంది కాబట్టి కనబడలేదు కాబట్టి దాని నుంచి వెళ్ళింది కాబట్టి పెట్రోల్ అంటుకొని ఒకసారి మంటలు వచ్చాయి కాబట్టి 20 మంది చనిపోవడానికి కారణమైంది అనుకుంటారు. ఇవన్నీ విధవ మాటలు మాట్లాడే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. సో దీనికి కూడా కారణం మనమే, పుణ్యబలం లేకపోవడమే. పుణ్యబలం పెంచుకుంటే ప్రమాదంలోంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళే. ఆ ప్రమాదంలోంచి అగ్నికలల్లోంచి 3వ సీట్లో ఉండే వ్యక్తి హాయిగా బయటకు వచ్చేసాడు, 5వ సీట్లో వాళ్ళు చనిపోయారు. ఈ విషయం మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను నేను. అంటే అదృష్టం ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం నుంచి బయటపడతారు. అదృష్టం ఎలా వచ్చింది? తల్లిదండ్రుల పుణ్యబలమో, తన పిల్లల పుణ్యబలమో, భార్య పుణ్యబలమో, భర్త పుణ్యబలమో పెంచుకోవడం వల్ల వచ్చింది. సరే, కాబట్టి ఏం చెప్తున్నాం మేము? ఏతావాత చెప్పేది ఏమిటి? పుణ్యబలాన్ని పెంచుకోండి, మంచి భగవన్నాస్మరణ చేసుకోండి, సంఘంలో ప్రశాంతంగా ఉండండి, అడ్డమైనవి తిరగండి, లంచాలు బిచ్చవని లంచం ఎత్తుకోకండి, అది ప్రమాద ఉద్యోగాన్ని పోగొడుతుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లో నేర్చుకున్న మోడ్యూల్ ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి, దానివల్ల అంటారు కదా బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగం వచ్చేసి ఇక నేను మేకై కూర్చున్నట్టుగా నాకెందుకు రాదు, 6 నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఎందుకు ఫైర్ చేస్తారు అని అడిగేవాళ్ళు కొంతమంది. కాబట్టి మనకంటూ స్వీయ తప్పిదాదులు పెట్టుకుని అనవసరంగా మనం ఇతరుల మీద నిందారోపణ చేయకూడదు, పుణ్యబలం తగ్గిపోతుంది. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు మొదటి వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. పెద్దల మాట వినడం, రోజు భగవద్ ధ్యానం చేయడం, పెద్దవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం, తప్పకుండా చదువు విషయంలో సమయపాలన పెట్టుకోవడం, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం, అధిక అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం లాంటి చేయాలి. మరి రెండవ పక్షంలో రెండో వారంలో అసలు బాగాలేదు, ఏం చేయాలి? మౌనంగా ఉండడం, ఒకటి పూట భోజనం చేయడం, పడకూడని పదార్థం తినకపోవడం, పెద్దల మాట మాత్రమే శిరసా వహించడం, వాళ్ళ కనుసరణలో వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉండాలి అంతే మనం. అలాంటిదే తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో ఉండాలి, నీకు సుఖము శుభం కలుగుతుంది. భార్య మాట తప్పకుండా భర్త వినాలి, భర్త మాట భార్య తప్పకుండా వినాలి. అనుమానాస్పదమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోవద్దు. అనుమానం పెనుభూతం, అనుమానమే వండకూడదు మీకు.
అటువంటి అనుమానం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అనుమానం లేని జీవన ప్రయాణం సాగిస్తే చాలా మంచిది. సుఖము, శుభము, ఆనందం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ కాస్త మెరుగుపడడానికి మొదటి వారంలో కాస్త నష్టం ఉంటుంది. మొదటి వారంలోనే కొంతమంది మీకు లంచం ఎర్ర చూపే వ్యక్తులు ఉంటారు. ఆ లంచానికి ఎర్ర చూపినటువంటి వ్యక్తులు వాసన పసిగట్టి రెండో వారంలో, అంటే రెండవ పక్షంలో రెండో వారంలో, ఈ నెలలో ఇబ్బంది పడే అవకాశాలు. ఎప్పుడు లేనిది ఇలా అనవసరంగా కక్కుర్తిపడి 500,000 రూపాయలు లంచం తీసుకొని జైలు పాలవడం, ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి దరిద్రం మీ వెంట ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అలాగే ప్రమాదాలను నివారించుకోండి. ఇంట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం వచ్చే అవకాశం, పెంపుడు జంతువుల వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారులు ఇబ్బంది కలిగే అవకాశం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టదాయకమైన స్థితి. కళాకారులు, క్రీడాకారులకి రెండో వాళ్ళు ఇబ్బంది, మొదటి వాళ్ళలో పర్వాలేదు. స్వదేశంలో కళాకారులకి గౌరవం, ఆనందం. అలాగే ఈ స్పోర్ట్స్ ఉమెన్లకి కూడా కాస్త మొదటి వారంలోనే పర్వాలేదు, రెండో వారంలో నష్టాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో మొదటి వారంలో సినిమా విడుదల చేయండి, మంచిదే. కానీ కొత్త చిత్ర నిర్మాణం ఈ యొక్క పక్షంలో మీరు పెట్టుకోకూడదు, నష్టాన్ని కలిగే అవకాశం. తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాటనే మీకు శ్రేయోదాయకం, శుభ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే సోదరుల మధ్య ఏ అనవసర ఆస్తిపాల గొడవలు, అటువంటి అనవసర ఘర్షణ వాతావరణానికి వెళ్ళకండి. ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోయిన నిందారోపణలు, చికాకులు, కోపము, అసహజమైనటువంటి జుగుప్సాగినటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, కన్ను మిన్నుగానక పరాయి వాళ్ళతో తప్పుగా మాట్లాడడం, తప్పుడు పనులు చేయడం, కుటుంబ పరువు భంగం కలిగే అవకాశం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆఖరి వారం, అంటే రెండవ పక్షంలో రెండో వారం మీకు జాగ్రత్తగా ఉండాల్సిందే. భగవద్గీత పాలన చేయాల్సిందే. నీకు బాగా ఉండాలనుకుంటున్నావా? నీకు అని అడుగుతున్నాను. ఎందుకే బాగుండాలనుకుంటున్నావా? తప్పక భగవద్ ధ్యానం చేయండి. అప్పుడు మీకు అత్యున్నత శుభయోగాలు పొందుకుంటారు. చెడ్డవాళ్ళకి దూరంగా ఉండండి, ధర్మవేత్తలకి దూరంగా ఉండండి. సనాతన ధర్మానికి మించిన ధర్మం లేదు, దానితోనే మీరు ముడిపడి ఉండండి. అది మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మొదటి వారంలో సానుకూలవంతమైన శుభయోగాలు, రెండో వారంలో జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశాలు. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో ఈవెంట్స్ శుభాన్ని కలిగిస్తాయి. పరాయి దేశాల్లో ఈవెంట్స్ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. లేనిపోని కొత్త వ్యాపారాన్ని విస్తరింపజేయకండి. వ్యాపార భాగస్వామి జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు వినకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. దూర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థి తస్మా జాగ్రత్త. లేనిపోని అనవసరపు ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ధన ఆర్థిక ఆనందాది వ్యతిరేకలు కనబడుతున్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మొదటి వారం పర్వాలేదు, ఏదో కొంత సామాన్య ఫలితాలు వస్తాయి. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి ఈ యొక్క పక్షం మొత్తం దూరంగా ఉండండి, అది మంచిది కాదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, అవమానాలు, చికాకులు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా ఎక్కువగా నష్టాలు కనబడే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. మొదటి వారం పర్వాలేదన్నారు కదా స్వామి. సమయ పాలన, పెద్దవాళ్ళ మాట వినడం, అలాగే ఏ పనులైనా సరే ఇతరుల సలహాలు తీసుకోవడం, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడం, కొత్త వ్యాపారం కన్నా ఉన్న వ్యాపారం చేసుకోవడం. రెండవ పక్షంలో రెండో వారంలో కొత్త వ్యాపారం పని కాదు, వ్యాపార భాగస్వామి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి పంపకాల విషయం వెళ్ళొద్దు. కోర్టు విషయాలకు అసలు వెళ్ళకూడదు, జాగ్రత్త. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరం. మరి ఏం చేయాలి స్వామి? ఏమైనా తగిన ఉపాయాలు చెప్పండి. తప్పకుండా వీలైనంత వరకు సత్యనారాయణ వ్రతం చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవడం, లేదు రాహు, శని, బుధగ్రహాల అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే జన్మజాతకాన్ని చూయించుకొని తప్పకుండా దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీ పరీక్ష ఉన్నవారు తప్పకుండా ఈ హయగ్రీవస్ అష్టోత్తరం చదువుకోవడం మీకు మంచి మేధా సంపన్నత పొందుకొని పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశం. రెండవ వారంలో కాస్త అధికమైనటువంటి ఓర్పు కావాలి. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా హనుమాన్ చాలీస పారాయణం, ఈ యొక్క గ్రహ జపాలు చేసుకోవడం వల్ల మీకు అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర ఉంటుంది. ఈ పక్షం ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.